నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒక సరికొత్త సూపర్ డూపర్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది సంగీత. సో లెట్స్ వెల్కమ్ సంగీత. హాయ్ సంగీత. హాయ్ స్వీటీ. ఎంత క్యూట్గా ఎంత బాగున్నావురా నువ్వు అసలు. మీరు కూడా చాలా స్వీట్గా ఉన్నారు. అమ్మో థ్యాంక్ యూ. సో నీ వాయిస్ చాలా డిఫరెంట్గా అండ్ ఆల్సో చాలా క్లియర్గా ఉంది. ఎవరు డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్తే ఎలా ఉంటుంది అలా ఉంది. నువ్వు డబ్బింగ్ ఏమని చెప్తావా? అవును, అప్పుడప్పుడు తెలిసిపోతూ ఉంటారు. ఓ నైస్. సో దేనికి చెప్పావు డబ్బింగ్ ఇప్పటి వరకు? యానిమేషన్స్కి చెప్తూ ఉంటాను, కార్టూన్స్. అరే యానిమేషన్స్కి చెప్పడం చాలా కష్టం కదరా. కష్టమే, ఇష్టపడితే కష్టం అనిపించదు కదా. ఓ ఒకసారి ట్రై చేద్దామా? ఏదో ఒక క్యారెక్టర్ యానిమేషన్లో ఒక డైలాగ్ చెప్పు. హే, ఈ రోజు మన బటర్ బీన్ కెఫేలో మనం చేసుకుందాం ఒక మంచి వంటకం. అందరూ ఇష్టపడేలా, తినేలా, రుచికరంగా ఏదైనా చేసుకుంటే బాగుంటుంది కదా. వావ్ సూపర్ అసలు. అరే నేను ఒక్కసారి ఇట్లా షాక్లోకి వెళ్ళని వాయిస్ ఇంత డిఫరెంట్గా ఎలా చేంజ్ చేసావు. దట్స్ క్రేజీ. అందులోనే వాళ్ళ సిస్టర్ ఉంటుంది క్రికెట్ అని చెప్పి ఇంకా చిన్నగా చెప్తాను. ఇంకా ఇది కూడా ట్రై చేద్దాం. బటర్ బీన్, ఈరోజు మనం ఏం చేస్తున్నాం? నాకు ఏదైనా తినాలనిపిస్తుంది. ప్లీజ్ బటర్ బీన్, నాకు ఏదైనా డిఫరెంట్గా యూనిక్గా చేసి పెట్టావా? వావ్ సూపర్ రా అసలు. థ్యాంక్ యూ. క్రేజీ, చాలా అంటే చాలా బాగుంది. దీనికి ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నావు నువ్వు? ట్రైనింగ్ తీసుకోలేదు, చిన్నప్పటి నుంచి ఇలాగే కార్టూన్స్ చూడడం ఇష్టంతో అలా అలా నేర్చుకున్నాను. అంటే కార్టూన్స్ని చూసి ఇమిటేట్ చేసేదాను? ఇమిటేట్ చేసేదాన్ని. ఇప్పుడు అడ్వర్టైజ్ వస్తుంటాయి కదా, ఆ వాటిని. అరే బట్ స్టిల్ ఇట్స్ డిఫికల్ట్, చాలా డిఫికల్ట్. నీకు గొంతు నొప్పి రాదా? వస్తూ ఉంటుంది, కొంచెం రెమెడీస్, హోమ్ రెమెడీస్ తీసుకుంటూ ఉంటాను. ఇట్లాంటి వాళ్ళకి హెల్త్ కాన్షియస్ చాలా ఉంటుంది, ఎస్పెషల్లీ థ్రోట్ బాగా చూసుకోవాలి కాబట్టి జంక్ ఫుడ్ తింటూ ఉంటావా? జంక్ ఫుడ్ తక్కువ తింటే అంటే మాకు ఇన్ఫెక్షన్ అవుతుంది కదా, తక్కువ. ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అవాయిడ్ చేయాలి. అయ్యో ఇట్స్ ఓకే, బటర్ కప్ కోసం ఏదైనా చేయొచ్చు. కొన్ని ఇష్టాల కోసం ఇంకా వదిలేసేయాలి. ట్రూ. మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? అవకాడో పెరి పెరి టోస్ట్. సూపర్. సో మరి లేట్ చేయకుండా అవకాడో పెరి పెరి టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. అవకాడో పెరి పెరి టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, వెన్న, అవకాడో పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, చెర్రీ టొమాటోస్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, పెరి పెరి మసాలా. అవకాడో పెరి పెరి టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ సంగీత? రెడీ. ఏం చేయాలి ఫస్ట్? ఒక ప్యాన్ ఇవ్వండి. ప్యాన్ హీట్ చేసుకొని ఫస్ట్ బ్రెడ్ టోస్ట్ చేసుకుందామండి. ఓకే డన్. ఫస్ట్ 2 సైడ్స్ కొంచెం టోస్ట్ చేసుకుందామండి. బ్రౌన్ బ్రెడ్ని అంటే దీంట్లో బటర్ కానీ ఇంకేవి యాడ్ చేయాలి? వేస్తాం, కొద్దిగా టోస్ట్ అయ్యాక తర్వాత వేద్దాం. తొందర ఆగాలి నాకు. ఓకే డన్. సో ఇప్పుడు కొద్దిగా టోస్ట్ అయింది కదా, కొంచెం బటర్ వేసుకుందాం. యప్. సో చక్కగా టోస్ట్ అయిపోయినట్టుంది. టోస్ట్ అయిపోయింది. ఒక ప్లేట్ ఇవ్వండి. ఇది కొద్దిగా పక్కన పెట్టుకుందాం. సో ఫస్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అవకాడో కాబట్టి అవకాడోని కొద్దిగా ఇలా చేసుకొని మిక్స్ చేసుకుందాం. అవకాడో తర్వాత కొన్ని ఆనియన్స్, చెర్రీ టమాటోస్. ఫస్ట్ ఇవి మిక్స్ చేసుకుందామండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకోటి పెరి పెరి మసాలా. ఎస్. 1 టీ స్పూన్ ఉంటుంది, 1 టీ స్పూన్ వేయాలి. సాల్ట్ కొద్దిగా అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ పెప్పర్. ఇన్ని స్పైసెస్ వేస్తున్నావు కదా, స్పైసీ కావదా? అవ్వదు, అవకాడో కొంచెం మనకి చప్పగా ఉంటుంది కదా, సో అది బ్యాలెన్స్ చేయడానికి. ఓకే డన్. ఓకే సూపర్. ఈ లోపల ఇది మిక్స్ కూడా అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఏం చేయాలి? సో ఇది దీనిపైన అప్లై చేసుకోవాలి. ఓకే లెట్స్ స్ప్రెడ్ ఇట్.
కొంచెము ఫ్లేక్స్ చల్లుకుందాం. ఓకే. సో సేమ్ వేలో ఇంకో బ్రెడ్కి కూడా అప్లై చేయాలా? యా అండి. ఓకే. సో అది రెడీ అయిపోయింది. సో కట్ చేద్దామండి. ఇది మరి ఇలా అయితే తినలేం కదా, కొంచెం కట్ చేసుకొని. సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. సో సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. నేను చూడు దీన్ని ఎంత క్రియేటివ్గా డెకరేట్ చేశాను. అవకాడో పెట్టి దాంట్లో కెచప్ కూడా వేసాం మేము. ఓ వావ్. నువ్వు అవకాడో టోస్ట్ అన్నావు కదా అందుకని. థ్యాంక్ యూ. ఇంత స్వీట్గా ఉన్న మీకు కొంచెం స్పైసీగా అవకాడో పెరి పెరి టోస్ట్. థ్యాంక్ యూ. టేస్ట్ చేసే ముందు అవకాడో పెరి పెరి టోస్ట్కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. అవకాడో పెరి పెరి టోస్ట్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, వెన్న, అవకాడో పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, చెర్రీ టొమాటోస్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, పెరి పెరి మసాలా. అవకాడో పెరి పెరి టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వేడెక్కనివ్వాలి. ఇప్పుడు అందులో బ్రెడ్ స్లైసెస్ని కొద్దిగా వెన్న వేసుకుని రెండు వైపులా టోస్ట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో అవకాడో పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, చెర్రీ టొమాటోస్, పెరి పెరి మసాలా, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా టోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ పై అవకాడో మిశ్రమాన్ని అప్లై చేసి దానిపై చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ హెల్దీ అవకాడో పెరి పెరి టోస్ట్ రెడీ. అవకాడో పెరి పెరి టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. సో లెట్స్ టేస్ట్ ఇట్. సూపర్ స్పైసీగా ఉంది రా. టేస్ట్ బాగుంది. యాక్చువల్గా ఫస్ట్ బైట్ తీసుకునేటప్పుడు అంత స్పైసీనెస్ తెలియట్లే, కానీ చూ చేస్తున్న కొద్ది స్పైసీ తెలుస్తుంది. బికాస్ పెరి పెరి మసాలా, మిరియాల పొడి అండ్ చిల్లీ ఫ్లేక్స్ 2 సార్లు వేసావు కాబట్టి ఆ స్పైస్ లెవెల్స్ మాత్రం బాగున్నాయి. సో స్పైసీ ఫుడ్ వాళ్ళకి బాగా నచ్చుతుంది. స్పైస్ వద్దు అన్న వాళ్ళకి కొంచెం తగ్గించుకోవచ్చు. కానీ సూపర్ డెలిషియస్గా ఉంది. అవకాడోతో ఇంత హెల్తీగా టోస్ట్ చేసుకుని మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఇంత చక్కగా రెసిపీ చేసేసిన తర్వాత ఉట్టిగా అలా పంపించేస్తామా? ఇంకొక డైలాగ్ కావాలి, అది కూడా పోకెమాన్లోది. పోకెమాన్ ఇప్పుడు న్యూ సిరీస్ స్టార్ట్ అవుతుంది, పోకెమాన్ హారిజాన్స్ అని. సో లికోకి చెప్తాను. తన అంటే హ్యాష్కి పికాచు ఎలాగా, లికోకి స్ప్రిగటిటో అలాగా. ఓ ఓకే. తను ఫ్రెండ్ అవుతుందన్నమాట. ఫస్ట్ ఫ్రెండ్ని చేసుకోవాలి. స్ప్రిగటిటో, నువ్వు నాతో స్నేహం చేస్తావా? నాతో ఫ్రెండ్ అవుతావా నువ్వు? అంటే మనం ఎంచక్కా ఆడుకోవచ్చు. అంటే నేను పోకెమాన్ ట్రైనర్ని కావాలనుకుంటున్నాను కదా, నాకు నీ సహాయం ఎంతో అవసరం. ఏమంటావు స్ప్రిగటిటో? ఏంటి, నేనంటే నీకు ఇష్టం లేదా? స్ప్రిగటిటో. అది మళ్ళీ ఇంకా పోకెమాన్ అంటే బ్యాటిల్ చేసే సమయంలో అది లీఫ్ ఎడ్జ్ కాబట్టి కొంచెం వాయిస్ త్రో ఇచ్చి చెప్తామన్నమాట. స్ప్రిగటిటో యూజ్ లీఫ్ ఎడ్జ్. ఓ మై గాడ్, అసలు దిస్ ఇస్ క్రేజీ. హైట్స్ ఆఫ్ క్రేజీనెస్ అసలు. థ్యాంక్ యూ. నిజంగా చాలా గ్రేట్ రా నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గిఫ్టెడ్ చైల్డ్ అంటారు కదా, ఆ వాయిస్ అది గిఫ్ట్. నిజంగా సూపర్గా యూజ్ చేసేసుకో, హై లెవెల్స్కి వెళ్ళిపో. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ స్వీటీ. బాయ్. చూసారు కదా సంగీత చేసిన అవకాడో పెరి పెరి టోస్ట్ ఎంత డెలిషియస్గా హెల్దీగా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.